ఎందుకంటే ఈ ఏక మనసు, ఏకాత్మ అనేది క్రీస్తు యేసునందున్న మనకి చాలా అవసరం. అర్థమైందా? అపవాదిని బంధించడానికి ఈ ఏక మనసే అవసరం. అపవాది శక్తులు నిర్వీర్యపరచడానికి, వాడిని ఓడగొట్టడానికి ఈ ఏక మనసే అవసరం. అర్థమైందా? భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏది అడుగుదురో అది పరలోకము నుండి వారికి అనుగ్రహింపబడును అన్నాడు. ఇద్దరు ఏకీభవించి, ఇద్దరు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏకభావం కలిగి, ఏకతాత్పర్యం కలిగి ఏకీభవించి ఎప్పుడైతే బంధిస్తారో అప్పుడు వాడు బంధించబడతాడు. ఏకీభవించి ఇద్దరు కలిసి పరలోకము నుండి ఏ ఆశీర్వాదాలు విప్పుతారో అవి భూమి మీద వెదజల్లబడతాయి. విప్పుటకైనను బంధించుటకైనను ఇద్దరు ఏకీభవించుట అనేది చాలా కీలకమని సాక్షాత్తు యేసయ్య చెప్పాడు. ఇంకా మీకు చాలా నిరూపణలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ చూపించడానికి టైం లేదు. మచ్చుతునకలాగా ఒకటి చూపిస్తా. అదే మత్తయి సువార్త 18:18 చూడొకసారి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, అది ఎంత కీలకమైతే ఆ మాట వాడాడు అక్కడ. భూమి మీద మీలో ఇద్దరు తాము వేడుకొని దేన్ని గూర్చైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఈ ఏకత్వం ఎప్పుడు వచ్చింది? ఒకళ్ళ మీద ఒకళ్ళు మిడిసి పడితే, ఒకళ్ళ కంటే ఒకళ్ళు యోగ్యులు అనుకుంటే రాదు. ఇద్దరు సిస్టర్స్ కలిసి మోకాళ్ళు వేశారంటే నాకంటే నా సహోదరి యోగ్యురాలు అని ఈమె అనుకోవాలి, ఆమె అనుకోవాలి నాకంటే నా సహోదరి యోగ్యురాలు, నాకు యోగ్యత లేదు, నా సహోదరి గొప్పది, నా సహోదరి గొప్పది అనే మనసు ఉన్నప్పుడు, ఇద్దరు దీనులై ఉన్నప్పుడు ఇద్దరికి ఏకాత్మ వచ్చింది, ఏక మనసు వచ్చింది. ఆ ఏక మనసు, ఏకాత్మ ఏకీభవించిన అనుభవంలోకి వచ్చి వాళ్ళు కలిసి చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే పరిశుద్ధాత్మ శక్తిని భూమి మీదకి దించగలుగుతుంది, అపవాది శక్తిని నాశనం చేయగలుగుతుంది. అందుకే పేతురు చాలా కీలకంగా చెప్పాడు, మీరు ఏకభావం కలిగి ఉండి ఏకీభవించాలి, ఏక మనస్సు గలవారై ఉండాలి. చూడండి, తుదకు మీరందరూ ఏక మనస్కులై. ఈ ఏక మనస్సు అనేది కీలకం. మీరు అపోస్తల కార్యం చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీద కుమ్మరించబడ్డ ప్రతిసారి కూడా వారు అనేకులుగా ఉన్నారు, గుంపుగా ఉన్నారు, కానీ సింగిల్గా లేరు. చూడండి, అపోస్తల కార్యము 2, మేడగది మీద వారందరూ ఏక మనస్కులై ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనుంది. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, ఆ మొదటి అధ్యాయమే చూడండి. ఫస్ట్ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము. వీరు ఒలీవల కొండ నుండి అక్కడికి వెళ్ళి 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏమన్నాడు అక్కడ? ఏక మనసుతో. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో 2వ అధ్యాయంలో, పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం. ఏక మనసుతో కలిసి వారందరూ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి వచ్చింది. నంబర్ 1, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చాడో శక్తివంతులయ్యారు, అపవాది క్రియలను లయపరిచారు, బంధించారు. అపవాది సాతాను బంధకాల్లో ఉన్న వారిని, వేల మందిని బయటికి తీసుకొని రాగలిగారు. పరిశుద్ధాత్మ లైన్లోకి వస్తేనే సైతానుగాడు ఆటలు కట్టేది. అందరు చెప్పండి, ఎవరు సీన్లోకి వస్తే సైతానుగాడు ఆటలు కట్ అవుతాయి? పరిశుద్ధాత్మ రావాలి లైన్లోకి, ఆదరణకర్త రావాలి, సత్యస్వరూపేగా ఆత్మ రావాలి, బలవంతుడకు దేవుడు రావాలి, దహించు అగ్ని దిగి రావాలి,
అప్పుడు సైతానగాడు ఆటలు కట్టేది. సైతానగాడు ఆటలు కట్టాలంటే ఆయన రావాలి. ఆయన రావాలంటే పరిశుద్ధులు ఏక మనస్సుని సాధన చేయాలి. ఏక మనస్సు రావాలంటే ఒక్కొక్కళ్ళ దోహం విరగాలి. ఇది 5వ సంగతి. మీకు ఇంకొక వచనం కూడా చూపిస్తా. ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు వారు ఏక మనసుతో ప్రార్థించిరి అని ఉంది. ఇప్పుడు రెండోది, జస్ట్ పేజీ తిప్పండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 23 నుంచి చదువు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా నీవు ఏ మనసుతో? ఏక మనసుతో. అది నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు. అన్యజనులు ఏల గల్లత్తు చేసిరి. ప్రజలంతా తెలుసు. కింద ఫైనల్ ఏం జరిగింది చూడు. 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అది వారు కూడి ఉన్న చోటు కంపించెను, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇక్కడ కూడా ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. సింగిల్ పర్సన్ మీదనా ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడా? పెద్దగా చెప్పండి. ఒకరికంటే ఎక్కువ మంది ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు, అంటే ఏక మనసు ఎంత కీలకమో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. పౌలు శీలలు కలిసి ఏక మనసుతో వారు స్తుతించారు, ప్రార్థించారు, కీర్తనలు పాడారు. చెరసాల పునాదులు కదిలినాయి అక్కడ కూడా. ఇక్కడ భూమి కంపించింది, అక్కడ కూడా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు కదిలిపోయాయి, అందరి బంధకాలు ఊడాయి. అక్కడ కూడా ఇద్దరు కలిసి ఏక మనసుతో చేసిన ప్రార్థన, స్తుతి, ఆరాధన శక్తివంతమై అంత కార్యం జరిగి అక్కడ కూడా ఆత్మలు రక్షించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మీరు చూసుకోండి. ఎక్కడన్నా సరే ఏక మనస్సు కలిగి చేసిన ప్రార్థన ఫలమే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగటం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగిందో అప్పుడు ఆయా ప్రదేశాలలో, ఆయా ప్రాంతాల అపవాది క్రియలు లయపరచబడ్డాయి. సాతాను కార్యాలు నిర్మూలపరచబడ్డాయి. మనుషులు పాప శాప సాతాను బంధకాల నుంచి విడుదల పొందారు. కుటుంబాలు విడుదల పొందాయి, సమాజాలు విడుదల పొందాయి. ఇవన్నీ జరగాలంటే ఏక మనసు తప్పనిసరి. పేతురు చెప్పినటువంటి విశేషమైన సంగతులు 4 మొదటిదే మనకి ఇంత టైం పట్టింది. ఒక ఏక మనస్సు. ఈ ఏక మనసు రావడానికి ఏమేం కావాలో చెప్పాను. మొట్టమొదటిది అహం విరగాలి. రెండవది సహోదరుడు సహోదరుడి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఏమండి? మూడవది కరుణా చిత్తులు అన్నాడు. అంటే కరుణతో నిండిన చిత్తము గలవారై, కరుణ నిండిన హృదయము గలవారై, కనికర హృదయం గలవారై ఉండాలి అన్నాడు. ఈ విషయాలన్నీ కలిపి మనల్ని ప్రేరేపిస్తున్నాయి. ఏక మనసుకి ఏవి అవరోధాలో అవి చూసుకొని వాటిని తొలగించుకొని మనమందరం ఆశీర్వాదానికి వారసులవడానికి పిలువబడ్డాం. అది స్వతంత్రించుకొనున్నట్లు, దేవుని చేతిలో బలమైన పాత్రలుగా వాడబడినట్లు, ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండునట్లు అహాన్ని విరుచుకొని దీన మనస్కులమై ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేయాలి. కుటుంబములో ఏక మనసు లేకుండా సాతాను కుట్ర చేస్తాడు. సంఘములో మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసు రాకుండా కుట్ర చేస్తాడు. ఒకళ్ళకి పడదు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి సదభిప్రాయం ఉండదు, ఒకరి మీద ఒకరు విర్రవీగుతూ ఉంటారు. ఇదంతా సాతాను మోసం, సాతాను కుట్ర. దయచేసి వాటిని విసర్జించి ఏక మనసులోకి వద్దాం. నానావిధ బాధలతో నలిగిపోతున్న వారు అనేకులు ఉన్నారు. వాటి నుంచి విడుదల పొందాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ సహాయం కావాలంటే ఇద్దరుగా ఏకీభవించాలి. బంధించిన ఏకీభవించి, విడుదల చేసిన ఏకీభవించి ఏక మనసుతో